సబ్జెక్ట్ స్కోర్ కాదు ఇంపార్టెంట్, స్కిల్ ఉందా లేదా అన్నదే మనం ఆలోచించాలి. హలో ఎవ్రీబడి, ప్రస్తుతం నేనున్నాను అట్ వీక్యూబ్ సొల్యూషన్స్. ఇది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. జనరల్ గా మనకి ఐటీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న స్టూడెంట్స్ ని ఏం చూస్తాం, వీళ్ళకి ఎంత సబ్జెక్ట్ పర్సెంటేజ్ ఉందా అని చూస్తాం. కానీ విషయం కట్ చేస్తే అక్కడ స్కిల్ ఉండకపోవచ్చు. యూజువల్ గా ఇప్పుడు మార్కెట్ సినారియోలో మనం అర్థం చేసుకునే దాని ప్రకారం దేర్ ఇస్ అ గ్యాప్ అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే అసలు మార్కెట్ లో మాకు జాబ్ వస్తుందా, ఇవాళ రోజున ఏఐ డామినెంట్ గా నడుస్తున్న తరుణంలో అసలు జాబ్ గ్యారంటీ, జాబ్ సెక్యూరిటీ ఉందా అన్న ఒక పెద్ద డైలమా కనిపిస్తుంది. ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అయితే, సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అనుకోవచ్చు ఆర్ ప్రొఫెషనల్స్ అనుకోవచ్చు, వీళ్ళు ఐటీ వైపుకు రావాలి అని అనుకుంటే అసలు ఆ మార్గం కుదురుతుందా? ఇస్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఇప్పుడు కెరియర్ లో షిఫ్ట్ తీసుకోవడం అనేది అసలు సాధ్యమేనా? ఇలాంటి ఇన్ని క్వశ్చన్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ వీ హ్యావ్ వీక్యూబ్ సొల్యూషన్స్. వీళ్ళు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఎంత మంది స్టూడెంట్స్ కి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు జాబ్ ప్లేస్మెంట్స్ కూడా 100% రాక్ సాలిడ్ గా 13 years of experience, not just 1 or 2, where the students are equally being expertised in their fields as well as మంచి జాబ్ ప్లేస్మెంట్స్ తో షైన్ అవుతున్న తరుణంలో లెట్ మీ టేక్ ఇన్ టు ది ఫ్యాకల్టీ. ఎవరైతే ఇక్కడ వీక్యూబ్ సొల్యూషన్స్ లో మనకి ఫుల్ స్టాక్ పైథాన్ సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం అండ్ లెట్స్ గెట్ టు నో మోర్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సార్ నమస్తే శ్రీనివాస్ గారు, గుడ్ టు సీ యు. ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్ మేడం, హౌ ఆర్ యు? అబ్సల్యూట్లీ గ్రేట్, థాంక్యూ సో మచ్. థాంక్యూ సార్, మన వీక్యూబ్ లో అసలు బేసికల్లీ వాట్ డు వి డీల్ విత్, ఏం జరుగుతుంది? యాక్చువల్లీ వీక్యూబ్ అనేది ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. సో దీన్ని మేము 2021 లో స్టార్ట్ చేసాం. మెయిన్ గోల్ ఆఫ్ ద వీక్యూబ్ ఏంటంటే, సో ఫ్రెషర్స్ అంటే బీటెక్ కంప్లీట్ చేసి, డిగ్రీ కంప్లీట్ చేసి, ఇలా డిఫరెంట్ నాన్ ఐటీ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ సాఫ్ట్వేర్ జాబ్ తీసుకురావాలనేదే మా మెయిన్ గోల్ ఫస్ట్ ఇనిషియల్ గా. ఇక్కడ మేము ఎక్స్పీరియన్స్డ్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తో టీచ్ చేయించి ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ జాబ్ తీసుకురావడమే మా మెయిన్ గోల్. సో అది వీక్యూబ్. సార్, యాక్చువల్ గా జాబ్ తీసుకురావాలి అని మీరు అన్నారు కాబట్టి లెట్ మీ బి వెరీ ఆనెస్ట్. ఇవాళ రేపటి రోజుల్లో ఏఐ డామినెంట్ గా ప్రతి ఫీల్డ్ నడుస్తోంది. మనం చెయ్యక్కర్లేదు, ఏఐ నేర్చుకుంటే చాలు, జాబ్ అప్పుడే ఉంటుంది, లేకపోతే హుష్కాకి అంటున్నారు. మరి మీరు ఏం నేర్పిస్తారు సార్ ఇక్కడ వీక్యూబ్ లో? యాక్చువల్ గా అది రాంగ్ ఇంప్రెషన్ అండి. ఇప్పుడు జరుగుతున్న రాంగ్ ప్రాపగాండా యాక్చువల్ గా మాట్లాడుకుంటే, ఎస్ మీరు అన్నది కరెక్టే, ఏఐ ఈస్ గివింగ్ ద కోడ్. ఇప్పుడు మనం కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఏ కోడ్ ఇస్తుంది, కానీ ఆ కోడ్ ఏం చేస్తుందో అర్థం చేసుకోవాల్సింది ఎంప్లాయీ. అండ్ ఆ కోడ్ ని మనకి తగ్గట్టుగా, మన రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా చేంజ్ చేసే నాలెడ్జ్ లేకపోతే దెర్ ఇస్ నో జాబ్ ఫర్ ఎనీ వన్, ఐ కెన్ సే. ఇప్పుడు కంపెనీస్ చూసేది ఏ టూల్స్ నేర్చుకునే వాళ్ళని కాదు, జనరల్ గా ఓన్ గా థింక్ చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండి డేటాను ఎలా అనలైజ్ చేయాలో తెలిసి ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ని డెవలప్ చేయగలిగే నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే కంపెనీస్ ప్రిఫర్ చేస్తున్నాయండి. ఏ రావటం అనేది కరెక్ట్, ఏని నేర్చుకోవటం దట్స్ కూడా ఇంపార్టెంట్, కానీ ఏ ఒక్కటే లైఫ్ కాదు. మన ఓన్ స్కిల్స్ ఉన్న తర్వాతే ఏతో వీ కెన్ మేక్ ద థింగ్స్. సార్, అయితే ఇన్ని క్వాలిటీస్ ఒక స్టూడెంట్ కి నేర్పించడానికి ఫుల్ స్టాక్ పైథాన్ అనేది ఏ రకంగా సహాయపడుతుంది? అండ్ ఇవాల్టి మార్కెట్ ట్రెండ్స్ లో ఫుల్ స్టాక్ పైథాన్ విచ్ యూ బీన్ ప్రొవైడెడ్ అట్ వీక్యూబ్ ఏ రకంగా హెల్ప్ చేస్తుంది స్టూడెంట్ కి? షూర్ మేడం. యాక్చువల్ గా మా పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ అండ్ డిఎస్ఏ కోర్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఒకటేనండి. సో ఫస్ట్ వచ్చిన మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ కి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ఏంటో ఒక క్లారిటీ తీసుకుని రావాలి. అంటే ఇక్కడ చాలా మంది ఐటీ స్టూడెంట్స్ ఉంటారు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి బేసిక్ గా అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటో దగ్గర నుంచి స్టార్ట్ చేసి, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పించి, తర్వాత మన దగ్గర ఉన్న రా డేటాను అనలైజ్ చేసి మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకురావాలో నేర్పించి, దాని తర్వాత ఏ రిలేటెడ్ థింగ్స్ లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఎంఎల్ అంటే ఏంటి, తర్వాత జనరేటివ్ వేలో కొన్ని బేసిక్ మోడల్స్ ని ఎలా మన అప్లికేషన్ డెవలప్మెంట్ లో యూజ్ చేసుకోవాలో ఏ రిలేటెడ్ నాలెడ్జ్ నేర్పించి, తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేస్తామండి. లైక్ ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ జేఎస్ జావా స్క్రిప్ట్ తో నేర్పిస్తాం, బ్యాక్ ఎండ్ జాంగో అండ్ ఏపీఐ డెవలప్మెంట్ తో నేర్పించి ఒక స్టూడెంట్ ని జాబ్ రెడీ చేయడమే మా మెయిన్ గోల్ అండి. ఇట్స్ లైక్ ఏ స్టూడెంట్ కి అయితే ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉంటుందో he can get into the job easily. That's the goal. సార్, అసలు టు బి వెరీ ఆనెస్ట్ అండి, ఏఐ వచ్చేసిన తర్వాత మీరు చెప్పినటువంటి స్కిల్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ ప్రాంప్ట్స్ ఏదైనా కొట్టేసాం అనుకోండి సార్, మొత్తం మనకు పని అయిపోతుంది కదా. కోడింగ్ దగ్గర నుంచి అసలు ఎండ్ టు ఎండ్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అదంతా కూడా కంప్లీట్ గా ప్రాసెస్ అయిపోతుంది కదా ఏఐ ద్వారా. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు బి సో స్కిల్డ్ విత్ ది సబ్జెక్ట్? యాక్చువల్ మేడం, ఎస్ మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు మనకి చాట్ జీపీటీనో లేకపోతే క్లౌడ్ కోడ్ తీసుకుంటే గ్యారంటీగా మనకు కావాల్సిన కోడ్ మొత్తం వచ్చేస్తుంది. కానీ ఈజ్ ఇట్ రిలవెంట్ టు అవర్ రిక్వైర్మెంట్ ఆర్ ఈజ్ ఇట్ సాటిస్ఫైయింగ్ ఆల్ అవర్ రిక్వైర్మెంట్స్ ఆర్ నీడ్స్ అనేది ఎవరు చూడాలండి?
సో ఇట్స్ లైక్ ఏఐ యూజ్ చేసి కోడ్ జనరేట్ చేస్తున్నాం, కానీ దాన్ని మనకు తగ్గట్టుగా మన రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా కోడ్ ని కన్వర్ట్ చేసి మన రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే హ్యూమన్ కావాల్సిందే, హ్యూమన్ నాలెడ్జ్ కావాల్సిందే. సో మీరు ఏ ఇచ్చిన కోడ్ ని అర్థం చేసుకుని దాన్ని మనకు తగ్గట్టుగా కన్వర్ట్ చేసుకోవడం కోసం ఈ స్కిల్స్ అన్ని కావాలి. లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేను ఎప్పుడు మన స్టూడెంట్స్ కి చెప్పే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చాట్ జీపీటీకి వెళ్ళి ప్రైమ్ నెంబర్ లాజిక్ అని అడిగాను అనుకోండి, ప్రైమ్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. ఆ ప్రైమ్ నెంబర్ లో వీఆర్ హ్యావింగ్ రేంజ్ ఫంక్షన్ ఉంటుంది, 2 to half ఆఫ్ ద నెంబర్ అని కొన్ని డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అవి ఏంటో మనకు తెలియకుండా ఆ కోడ్ తీసుకుని నేను ఏం చేసుకుంటా, ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? సో ఇఫ్ సమ్మన్ ఆస్ టుమారో, లైక్ మనకి వర్క్ ఇచ్చిన క్లయింట్ వచ్చి మన దగ్గర అసలు ఈ కోడ్ ఏం చేస్తుంది, లేకపోతే ఈ టైం ఎంత పడుతుంది ఈ కోడ్ ఎగ్జిక్యూట్ కావడానికి, లేకపోతే దాన్ని నాకు ఇలా కాదు ఇలా చేంజ్ చేయాలి అని అడిగారు అనుకోండి, హౌ మెనీ ఆఫ్ కెన్ ఆన్సర్ వితౌట్ నోయింగ్ ద లాజిక్? ఇవాళ రేపటి రోజుల్లో దేర్ ఆర్ n నంబర్ ఆఫ్ టూల్స్ విచ్ టీచ్ n నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్. వీక్యూబ్ స్పెషాలిటీని ఏంటి మార్కెట్ లో 190 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అసలు యూట్యూబ్ లోకి వెళ్తే ఫ్రీగా బోర్డ్ అని థియరీ క్లాసెస్ మనం వినొచ్చు. వీక్యూబ్ స్పెషాలిటీ ఏంటి, వీక్యూబ్ యూనిక్నెస్ ఏంటి? వెరీ గుడ్ మేడం. యాక్చువల్ గా వీక్యూబ్ స్పెషల్ కాబట్టి 2021 లో 3 members తో స్టార్ట్ చేసి నౌ వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 12 branches ఇన్ KPHP. మీరు వీక్యూబ్ ఏ వీధికి వెళ్ళినా, ఎస్ మీకు KPHP లో ఏ వీధికి వెళ్ళినా వీక్యూబ్ కనబడుతుందండి. ఎందుకు ఇంత స్పెషల్ అంటే మాకు స్ట్రిక్ట్ గా ఫస్ట్ నుంచి మా మోటివ్ ఒకటేనండి, ఇక్కడ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కి సబ్జెక్ట్ నేర్పించి జాబ్ తీసుకురావాలనేదే మా మోటివ్. దానికోసం ఒక స్ట్రిక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతాం. ఫస్ట్ ఇక్కడ మేము స్టూడెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి అసలు బేసిక్ గా ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా, సో ప్రోగ్రామ్ అంటే ఇది అనే దగ్గర నుంచి బేసిక్ నుంచి స్టార్ట్ చేసి స్లోగా వాళ్ళని వీఆర్ గోయింగ్ టు మేక్ రెడీ దెమ్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ అండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇక్కడ మేము ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటంటే ప్రతిదీ ఇక్కడ నేను లైవ్ లో కోడ్ రాసి ప్రాక్టికల్ గా నేర్పిస్తామండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వీళ్ళు ఇక్కడ 1 hour నా క్లాస్ లో కూర్చున్న తర్వాత ఇంకో 1 or 2 hours కింద ల్యాబ్ లో కూర్చుని దే విల్ ప్రాక్టీస్ ద థింగ్స్ అనమాట. అండ్ వీక్లీ టెస్ట్లు ఉంటాయి. సెల్ఫ్ ఎవల్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని మేము బిలీవ్ చేస్తామండి. ఫస్ట్ నుంచి వీక్యూబ్ ఎప్పుడు బిలీవ్ చేసేది అదే. ఎందుకంటే మనం అందరం ఏదో వచ్చు అని ఫీల్ అవ్వకుండా మీకేమొచ్చు రియాలిటీ మీకు తెలియాలి. అందుకోసం వీక్లీ టెస్ట్లు పెడతాం అండ్ వీక్లీ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఎవరికైనా స్టేజ్ ఫియర్ అలాంటివి ఉంటే పోగొట్టడం కోసం మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి, ఆప్టిట్యూడ్ రీజనింగ్ సెషన్స్ ఉంటాయి. అండ్ మాకు ప్రెస్టీజియస్ గా గట్ అని ఒక సెషన్ ఉందండి. గైడ్ అప్ స్కిల్ ట్రాన్స్ఫార్మ్ అనేది మా టార్గెట్ అనమాట. అంటే 80% ఆఫ్ ద కోర్స్ అయిపోయిన దగ్గర నుంచి సో ఇందులో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ ని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ట్రైన్ చేస్తామండి. ఆ తర్వాత మాకు వెల్ బిల్ట్ ప్లేస్మెంట్ టీమ్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే కంపెనీస్ తో ఇంటరాక్ట్ అయ్యి, సో ఇట్స్ లైక్ మా దగ్గర వెల్ ట్రైన్ స్టూడెంట్స్ ఉన్నారు, మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ రండి, లేదంటే మా స్టూడెంట్స్ అక్కడ పంపిస్తామని చెప్పి ఒక స్ట్రక్చర్ వే ఉందండి. ఇక్కడ ఏం తెలియని స్టూడెంట్ జాయిన్ అయినా సరే ఎండ్ ఆఫ్ ద డే మా కోర్స్ అయిపోయేసరికి అతనికి అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటో అర్థం కావాలి. రేపొద్దున అతను ఓన్ గా అయినా సరే బయటకు వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ సెర్చ్ చేసుకుని జాబ్ తెచ్చుకునే నాలెడ్జ్ మేము ప్రొవైడ్ చేయాలి. వీఆర్ నాట్ జస్ట్ టీచింగ్ టెక్నాలజీస్ హియర్, వీఆర్ టీచింగ్ హౌ టు గెట్ ద జాబ్. ఒక తక్కువ స్టాండర్డ్ నుంచి వచ్చిన వాళ్ళకి అమ్మో ఇక్కడ మనం పనికొస్తామా అన్న ఒక భయం ఉంటుంది. దానికి అష్యూరెన్స్ గా మీరు ఏం చెప్తారు? నేను ఇప్పుడు ఒక జనరల్ గా పెద్ద స్టేట్మెంట్ మాట్లాడుతున్నానండి. సో మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ బయట కాలేజ్ నుంచి వచ్చే వాళ్ళలో ఐటీ స్టూడెంట్స్ అయినా నాన్ ఐటీ స్టూడెంట్స్ అయినా ఈ మధ్యన ఒకే రకమైన నాలెడ్జ్ తో వస్తున్నారండి. ఐటీ స్టూడెంట్స్ కూడా చాలా మందికి బేసిక్ ప్రోగ్రామ్ రాయమంటే రాయలేని పరిస్థితులు ఉన్నారు. సో ఇంకా నాకు తెలిసి ఇప్పుడు ఈ కరోనా తర్వాత మరి ఇంకొంచెం ఎక్కువైంది అది. సో ఐటీ నాన్ ఐటీ డిఫరెన్స్ లేదు. ఇక్కడ మేము వచ్చిన వాళ్ళందరినీ బేసిక్ గా అసలు ఏమీ నాలెడ్జ్ లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర నుంచే స్టార్ట్ చేసి ట్రైన్ చేస్తామండి. సో గ్యారంటీగా ఇక్కడున్న వాళ్ళందరికీ జీరో నుంచి ఒక అప్లికేషన్ డెవలప్ చేసే నాలెడ్జ్ తీసుకొస్తాం కాబట్టి సో దే కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ద జాబ్. సో కమ్యూనికేషన్ అనేది ఇట్స్ మ్యాండేటరీ థింగ్ నౌడేస్ అండి. ఎందుకంటే నౌడేస్ అని కాదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కమ్యూనికేషన్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే మనం ఒక టీంలో వర్క్ చేస్తుంటే ఆ టీంలో నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, యూరప్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ తెలుగు రాదు కదా గ్యారంటీగా. సో టు కమ్యూనికేట్ విత్ ఆల్ అదర్ పీపుల్ ద ఓన్లీ కామన్ లాంగ్వేజ్ వీ హ్యావ్ టు యూజ్ ఇస్ ఇంగ్లీష్. సో దాని మీద కొంచెం ఫోకస్ చేసి పిల్లలు ఓన్ గా ఫోకస్ చేసి కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. అండ్ వీక్యూబ్ లో కూడా మేము కూడా కొన్ని ఎక్స్ట్రా సెషన్స్ పెట్టి సో ఇలా మీరు రేపొద్దున ఇలా టీమ్ లో వర్క్ చేసినప్పుడు ఎక్స్ట్రా డిజైన్డ్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా నిర్వహిస్తారా? సమ్ స్పెసిఫిక్ కమ్యూనికేషన్ క్లాసెస్ ఉన్నాయి, వేర్ రెజ్యూమ్ ఎలా ఉండాలో చెప్తాం. జనరల్ గా రేపొద్దున ఇంటర్వ్యూస్ లో మీరు జీడీ గ్రూప్ డిస్కషన్ కానీ కండక్ట్ చేస్తే అక్కడ ఎలా ఇనిషియేషన్ తీసుకోవాలి, లేదా జామ్ సెషన్ లో ఎలా మాట్లాడాలి, ఇలా కొన్ని టిప్స్ స్టూడెంట్స్ కి నేర్పిస్తామండి. అండ్ మీరు చెప్పినటువంటి
ఇందాక పాయింట్స్ అన్నిట్లో అండి వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఇస్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో పిలిపించి ఇక్కడ మీరు క్లాసెస్ తీసుకొప్పిస్తారు అని చెప్పారు. అంటే దాని సిగ్నిఫికెన్స్ ఏంటండి? అంటే టీచింగ్ లో ఎక్స్పర్ట్స్ తో చెప్పిస్తే వాళ్ళకి వస్తుందా, ఆర్ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ క్లాసెస్ నిర్వహిస్తే వాళ్ళకి ఎక్కువ సబ్జెక్ట్ వస్తుందా? సో వెరీ గుడ్ మేడం. సో యాక్చువల్లీ ఇక్కడ మేడం మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ టీచ్ చేసే వాళ్ళందరూ కూడా రియల్ టైమ్ లో వర్క్ చేసి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నన్నే తీసుకుంటే నేను టీసీఎస్ లో ఒక 8 years వర్క్ చేశానండి, నెట్ క్రాకర్ లో 5 years వర్క్ చేశాను. నాకు ఓవరాల్ 13 years రియల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు నాకు లోపల ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఎండ్ టు ఎండ్ ఫ్లో ఏంటో నాకు ఐడియా ఉంది. అది నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను టీచ్ చేస్తే రేపొద్దున ఇండస్ట్రీ మన దగ్గర నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందని నాకు క్లారిటీ ఉంది కాబట్టి ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ టు స్టూడెంట్స్. సో వాళ్ళు రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత దే విల్ నాట్ సే న్యూ క్వశ్చన్స్, ఎందుకంటే మేము ఆల్రెడీ వాళ్ళ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ టీచ్ చేసాం. సో లాజికల్ గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే టెక్నికల్ గా మిమ్మల్ని ఎలాంటి కాన్సెప్ట్స్ మీద వాళ్ళు పాయింట్ చేస్తారు అనేది మేము ఆల్రెడీ ట్రైన్ చేసి ఉంటాం. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఈజీ అయిపోతుంది. బట్ జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ నాలెడ్జ్ వాళ్ళు ఏదో ఒక్కొక్క లాంగ్వేజ్ పేరు, ఒక్కొక్క కోర్స్ ట్రెండ్ అవుతున్న దాని పేరు వింటూ వస్తూ ఉన్నాం. అలా సపోజ్ ఇప్పుడు ఫుల్ స్టాక్ పైథాన్ అనేది ఒకవేళ ట్రెండింగ్ అయితే మీరు మీ స్టూడెంట్స్ కి అది నేర్పిస్తే రేపటి రోజున మళ్ళీ టెక్నాలజీ మారి మళ్ళీ వేరే కోర్స్ ఏమైనా హెల్ప్ అయితే వీళ్ళందరూ తిరిగి అది నేర్చుకోవాల్సి ఉంటుందా, ఆర్ ఫుల్ స్టాక్ పైథాన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ ఎవర్ గ్రీన్ స్టాండర్డ్, ఇది వస్తే అన్ని వచ్చేస్తాయి టైప్? వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్ మేడం. దీన్ని పైథాన్ ఫుల్ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా వీక్యూబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం. సో ఇక్కడ నేను పైథాన్ ఫుల్ స్టాక్ టీచ్ చేసేటప్పుడు ఐ డోంట్ టీచ్ జస్ట్ సింటాక్సిస్ ఆఫ్ పైథాన్ అండి. సో లేకపోతే మై సీక్వల్ సింటాక్స్ చెప్పనండి. ఇట్స్ లైక్ జనరిక్ గా అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలి, డేటా అనాలిసిస్ ఎలా చేయాలి, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్ ఎలా చేయాలి అనేది జనరిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచ్ చేస్తామండి. సో దట్ ఫ్యూచర్ లో పైథాన్ ఫుల్ స్టాక్ లేదు, డెడ్ అయిపోయింది. న్యూ థింగ్ ఏదో గ్యారంటీగా వస్తుంది కదా. ఇప్పుడు న్యూ లాంగ్వేజ్ ఏదో వచ్చినప్పుడు దే డోంట్ నీడ్ టు స్ట్రగుల్, దే డోంట్ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఎలా రాయాలో వాళ్ళకి తెలుసు, ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, డేటాను ఎలా అనలైజ్ చేసి అందులో మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకురావాలో క్లారిటీ ఉంది. అలా ఉన్నప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ చేసైనా సరే న్యూ థింగ్స్ నేర్చుకోవచ్చు. నేను ఫస్ట్ డే డెమోలోనే స్టూడెంట్స్ కి చెప్పే మాట ఇదండి. సో మీరు ఇక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నారు అంటే ఇంకా ఫ్యూచర్ లో ఏ కోర్స్ ఎక్కడ నేర్చుకోవద్దు, నేర్చుకునే సిచ్యువేషన్ రావద్దు. ఇక్కడే మనం ప్రాక్టికల్ గా అన్ని విల్ సెటిల్ ద థింగ్స్ అనేది నాకు. గాట్ ఇట్ సార్. వన్ ఫైనల్ క్వశ్చన్ సార్. ఇవాళ రేపటి రోజుల్లో నీట్ అని ఐఐటీలు అని చెప్పి పాపం 5th class 4th class నుంచే పిల్లల్ని బ్రిడ్జ్ కోర్సులతో నుంచి స్టార్ట్ చేస్తున్నారు. కష్టపడి బీటెక్ కంప్లీట్ చేసో లేదా ఓ డిగ్రీ కంప్లీట్ చేసో ఆ కంప్లీట్ చేస్తూ ఉండగానో చేసేసిన తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నేర్చుకోవడం అంటే డే అంతా హెక్టిక్ అయిపోయి ఓ పక్క కాలేజ్ చదువులు చదవాలా, ఓ పక్క ఇవి చదువుకోవాలా అన్న కన్ఫ్యూజన్ అంత కష్టంగా కాకుండా హౌ వుడ్ దిస్ కోర్స్ బీ సార్? అంటే వాళ్ళ చదువుకి ఇబ్బంది లేకుండా ఉంటుందా, ఆర్ వుడ్ దే ఈక్వల్లీ జాబ్ చేస్తూ కూడా నేర్చుకోవచ్చా? వెసులుబాటు అంటారు చూడండి, అది ఎంతవరకు ఉంటుంది? సో యాక్చువల్ గా మీరు అన్నట్టు ఇప్పుడు ఐఐటి కి, నీట్ కి, లేకపోతే వీళ్ళ కాలేజెస్ సబ్జెక్ట్స్ ని వాళ్ళ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవటం కన్నా కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పెద్ద హెక్టిక్ ప్రాబ్లం అయిందండి. సో దాంతో వీళ్ళు టైడ్ అయిపోతున్నారు బాగా. అది కొంచెం పక్కన పెట్టమని మేము ఫస్ట్ నుంచి మేము అదే గైడ్ చేస్తూ ఉంటాం. ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉంటే మనకి చాలా టైం ఉంది, 24 hours ఉంది. ఆ 24 hours లో క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, మన కాలేజ్ సబ్జెక్ట్స్ మనం వాటిని క్లియర్ చేయడం కోసం ప్రిపేర్ అవ్వచ్చు, ఇలా మెనీ థింగ్స్ చేయొచ్చండి ఆ ఒక్క సోషల్ మీడియాని పక్కన పెడితే. సో సార్ ఇప్పుడు మన వీక్యూబ్ సొల్యూషన్స్ లోనే ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకున్నారు అనుకోండి, డౌన్ ఇయర్స్ 5 ది లేన్ కెరియర్ లో ఏ స్థాయిలో ఉండేటట్టుగా మనం ఊహించుకోవచ్చు. అఫ్ కోర్స్ ఐ అగ్రీ, ఇండివిజువల్ గా ఎవరు వాళ్ళు పెట్టాల్సినటువంటి ఆ కృషి అనేది ఇంపార్టెంట్. బట్ అది కాకుండా సబ్జెక్ట్ పరంగా 5 years down the lane, what is the future of full stack Python? సో యాక్చువల్ గా ఫుల్ స్టాక్ పైథాన్ విత్ ఏ ఇంటిగ్రేషన్ అనేది ఎవర్ గ్రీన్ ఇదండి, నో డౌట్ అందులో. సో ప్రతి కంపెనీ కూడా ఇది యూజ్ చేస్తుంది. మన దగ్గర నాలెడ్జ్ బాగుండి, స్టూడెంట్ దగ్గర నాలెడ్జ్ బాగుండి, ప్రాపర్ గా రేపొద్దున ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కంపెనీ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా వర్క్ చేయగలిగితే డౌన్ ద లైన్ 5 years లోనే ఈ కెన్ బికేమ్ టీమ్ లీడ్ అవ్వచ్చు, లేదు అంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మేనేజర్ కూడా అవ్వచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ ఈ మధ్యన కార్పొరేట్స్ లో రోల్స్ దే ఆర్ నాట్ డిఫైన్డ్ బై యూజింగ్ ఎక్స్పీరియన్స్, దే ఆర్ డిఫైన్డ్ బై యూజింగ్ నాలెడ్జ్, స్కిల్స్. సో మనం స్కిల్స్ ఇక్కడ వీక్యూబ్ లో మేము ప్రాపర్ గా నేర్పిస్తున్నాం కాబట్టి సో వీళ్ళకి గ్యారంటీగా n నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఏ వచ్చిన తర్వాత వీళ్ళకి ఆపర్చునిటీస్ పెరిగినాయండి. బయట ప్రాపగండా ఏంటంటే తగ్గినాయి అనే ప్రాపగండా, కానీ వీళ్ళకి పెరిగినాయి, అది వీళ్ళకి అర్థం కావట్లేదు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా నాలెడ్జ్ఫుల్ గా మాట్లాడారు అండ్ ఆల్సో చాలా మోటివేటింగ్ గా కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ. సో మీకు అర్థమవుతుంది కదండి, ఇప్పటి వరకు ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా అని అనుకునే డైలమాలో అందరూ మాట్లాడుతుంటే వీక్యూబ్ సొల్యూషన్స్ ఇస్ సంథింగ్ వెరీ యూనిక్, వేర్ ఇన్ విచ్ ఇక్కడ వీళ్ళు నేర్పించేటటువంటి డిఫరెంట్ కోర్సెస్ తో పాటు ఫుల్ స్టాక్ పైథాన్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్
ఈ కోర్స్ వచ్చేసి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక పక్క సబ్జెక్టు, ఇంకొక పక్క ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్స్, ఇంగ్లీష్లో ప్రెజెంటేషన్స్, ఇంగ్లీష్లో టోటల్లీ గ్రూమింగ్తో పాటు ఒక స్టూడెంట్ని కంప్లీట్గా స్కిల్ఫుల్గా బయటికి ఇండస్ట్రియల్ డిమాండ్స్కి తగ్గట్టుగా మార్చడంలో వీక్యూబ్ సొల్యూషన్స్ ఇస్ ట్రూలీ ప్లేయింగ్ అన్ ఆసమ్ రోల్. సో మీరు కూడా రేపటి రోజున ఐదర్ యూఆర్ ఫ్రమ్ అన్ ఐటీ బ్యాక్డ్రాప్ ఆఫ్ నాన్ ఐటీ బ్యాక్డ్రాప్ మంచిగా సెటిల్ అవ్వాలి జాబ్లో, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఐటీ సెక్టర్ అని మీరు అనుకుంటే, డెస్పైట్ ఆఫ్ ఆల్ యువర్ ఫియర్స్ పుట్ ఇట్ సైడ్, మీరు ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి, వెర్ ఇన్ విచ్ అన్ ఓవరాల్ డెవలప్మెంట్ హ్యాపెన్స్ అండ్ యూ విల్ బీ సీయింగ్ యువర్ సెల్ఫ్ సార్ చెప్పినట్లుగా ఒక టీమ్ లీడ్ లానో ఒక మేనేజరల్ పొజిషన్లోనో చక్కగా సెటిల్ అవుతారని ఆశిస్తూ విషింగ్ యూ గుడ్ లక్. మీరు డెఫినెట్లీ వీక్యూబ్ సొల్యూషన్స్కి వచ్చి ఒక్కసారి టేక్ అ గుడ్ డెసిషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. See you.